స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరొక భాగానికి స్వాగతం. ఈరోజు మనం ఆ రొమ్ము కయ్యే కొన్ని గాయాలు, ముఖ్యంగా వాటి డయాగ్నోసిస్లో వచ్చే చిక్కుల గురించి కాస్త చూద్దాం. అంటే హెమటోమా, ఫ్యాట్ నెక్రోసిస్ గురించి. ముందుగా హెమటోమా, రొమ్ముకి దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడం. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాం గదా. అవును, చాలా కామన్. ముఖ్యంగా బయటికి బ్రూయిజింగ్ లాంటిదేమీ కనపడనప్పుడు. అది మానిపోయే స్టేజ్లో అదొక గడ్డలా తగలొచ్చు. అప్పుడు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. నిజమే. క్లినికల్గా అనుమానం వస్తే అది ఏంటో తేల్చడం కొన్నిసార్లు కష్టం. బయాప్సీ కూడా అవసరం పడొచ్చు. హెమటోమాలాగే ఇంకొక కండిషన్, ట్రామాటిక్ ఫ్యాట్ నెక్రోసిస్. ఇది కూడా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కదా. అవును, ఇది అక్యూట్గా గానీ లేదా క్రానిక్గా అంటే చిన్న చిన్న దెబ్బలు పదే పదే తగలడం వల్ల గానీ రావచ్చు. సాధారణంగా ఎవరిలో ఎక్కువ చూస్తాం దీన్ని? ఇది ఎక్కువగా కొంచెం ఒబీసిటీ ఉన్న మిడిల్ ఏజ్డ్ మహిళల్లో కనిపిస్తుంది. దెబ్బ తగిలిన కొన్ని రోజులకి లేదా వారాలకి నొప్పి లేని గడ్డలా ఫామ్ అవ్వచ్చు. దీంతో అసలు సమస్య ఏంటంటే, ఇది అప్పుడప్పుడు క్యాన్సర్ని అనుకరించడం. అదే పాయింట్. కొన్నిసార్లు లక్షణాలు కూడా అచ్చం అలాగే ఉంటాయి, స్కిన్ టెదరింగ్ లాగా. చర్మం లోపలికి లాక్కుపోయినట్టు, లేదా నిప్పుల్ రిట్రాక్షన్ కూడా. నిపుల్ రిట్రాక్షన్ కూడా. ఇవి ఉంటే మనకు వెంటనే మ్యాలిగ్నెన్సీనేమో అని గట్టనుమానం వస్తుంది. మరి ఎందుకలా జరుగుతుంది? అంటే బినైన్ కండిషనే అయినా అది గాయం మానేటప్పుడు అక్కడ జరిగే హీలింగ్ ప్రాసెస్ వల్ల ఫైబ్రోసిస్, స్కారింగ్ ఏర్పడతాయి కదా. ఆ స్కార్ టిష్యూ చుట్టూ ఉన్న టిష్యూని లాగుతుంది, అచ్చం కొన్ని ట్యూమర్లు పెరిగినప్పుడు లాగినట్టే. ఓ ఓకే. అందుకే క్లినికల్గా గానీ ఇమేజింగ్లో గానీ అనుమానం ఉంటే బయాప్సీ చేసి రూలౌట్ చేసుకోవడం చాలా ముఖ్యం, తప్పనిసరి. ఇందులో ఇంకో విషయం, పేషెంట్ హిస్టరీ ఇస్తారు కదా దెబ్బ తగిలిందని. అవును, ఆ హిస్టరీ ఒక్కదాన్నే బేస్ చేసుకుని డయాగ్నోస్ చేయలేం కదా. కరెక్ట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే దెబ్బ తగిలిందని చెప్పినంత మాత్రాన అది ఖచ్చితంగా ఫ్యాట్ నెక్రోసిస్ అని ఫిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ దెబ్బ వల్ల వాళ్ల అటెన్షన్ అప్పటికే అక్కడున్న ఒక గడ్డ మీదికి వెళ్లి ఉండవచ్చు. అది యాక్చువల్గా వేరేదై ఉండొచ్చు. అంటే కోఇన్సిడెన్స్ లాగా. అంతే. సో హిస్టరీ వినాలి, కానీ డయాగ్నోసిస్ మాత్రం క్లినికల్ ఫైండింగ్స్, ఇమేజింగ్, అవసరమైతే బయాప్సీ మీదే ఆధారపడాలి. ట్రామా హిస్టరీ ఒక్కటే ఫైనల్ కాదు. సరే, ఇవి కాకుండా ఇంకా సీరియస్ ఇంజురీస్ అంటే రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు సీట్ బెల్ట్ వల్ల కూడా రొమ్ముకి గాయాలవ్వచ్చు. అవును, అవ్వచ్చు. అవి ఇంకాస్త సివియర్గా ఉంటాయి. సడన్ డీసిలరేషన్ వల్ల. ఏం జరగవచ్చు అప్పుడు? షియర్ ఫోర్సెస్ వల్ల రొమ్ము టిష్యూ ట్రాన్సెక్ట్ అవ్వచ్చు. అంటే రొమ్ము లోపల కణజాలం తెగిపోవడం. ఓహో. లేదా ఇంకా సివియర్ అయితే అవల్షన్ కూడా జరగొచ్చు. అవల్షన్ అంటే రొమ్ము పూర్తిగా పెక్టోరల్ మజిల్స్ అంటే ఛాతీ కండరాల నుంచి వేరుపడిపోవడం. ఇది మేజర్ ఇంజురీ. దీనికి ఇమ్మీడియట్ సర్జరీ అవసరం పడుతుంది కదా. ఖచ్చితంగా తక్షణ సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం. కాబట్టి మనం చూస్తే రొమ్ము గాయాలు, ముఖ్యంగా ఈ హెమటోమా, ఫ్యాట్ నెక్రోసిస్ వంటివి ఒక్కోసారి డయాగ్నోసిస్లో మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. నిజమే, ముఖ్యంగా మ్యాలిగ్నెన్సీని పోలినప్పుడు. అవును, కేవలం హిస్టరీ మీద ఆధారపడకుండా అన్ని యాంగిల్స్లను ఆలోచించి అవసరమైన టెస్టులన్నీ చేయడం ఎంత ముఖ్యమో తెలుస్తోంది. ఖచ్చితంగా. ఇది ఆలోచిస్తే శరీరం యొక్క సహజమైన హీలింగ్ ప్రాసెస్లే కొన్నిసార్లు ఇంత కన్ఫ్యూజింగ్గా, సీరియస్ డిజీజెస్లా కనిపించినప్పుడు మన క్లినికల్ జడ్జ్మెంట్తో పాటు డయాగ్నోస్టిక్ టూల్స్ని సరిగ్గా వాడుకోవడం ఎంత అవసరమో అర్థమవుతుంది. కరెక్ట్. అలాగే పేషెంట్ కౌన్సిలింగ్ కూడా. బినైన్ అయినా క్యాన్సర్లాగా కనిపిస్తే వాళ్ళు చాలా ఆందోళన పడతారు. అవును, అది కూడా మన బాధ్యతే. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి భాగంలో కలుద్దాం.